హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ టీ టైమ్ స్నాక్ రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ బజ్జీని నిలువుగా కట్ చేసినట్లయితే మిడిల్లో క్యాప్సికము ఎగ్ కనిపిస్తూ ఇలా ఉంటుందన్నమాట కలర్ఫుల్గా. టమాటో సాస్, గ్రీన్ చట్నీ, అల్లం చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదట శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా వాము నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని కొంచెం నీరు పోసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మీరు ఇంకొంచెం ఫ్లఫీగా రావాలంటే కొద్దిగా కుకింగ్ సోడా యాడ్ చేసి కలుపుకోవచ్చు. వేలుని బ్యాటర్లో ముంచి చెక్ చేసుకోవచ్చు. పిండి జారిపోకుండా చక్కగా కోట్ అయింది చూడండి. ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్లోకి కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసి కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా క్యారెట్ తురుమును కూడా వేసుకొని అన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాను. మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. ఈ బజ్జీ కోసం 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఒక్కొక్క ఎగ్ని 4 భాగాలుగా చేసి మిడిల్లో ఉన్న ఎల్లో పార్ట్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అంటే ఒక ఎగ్కి 4 బజ్జీలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక 3 క్యాప్సికమ్ తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి. మనం ఎగ్ ఎలా కట్ చేసామో అలాగే కట్ చేసుకొని లోపల పార్ట్ అంతా తీసేసి స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా పట్టేటట్లు కొంచెం పెద్ద సైజులో, మనం కట్ చేసుకున్న ఎగ్ కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి. లోపల కొంచెం గుంటగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా చక్కగా సెట్ అయిపోతాయి క్యాప్సికంలో. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికంలోకి కొద్దిగా ఆనియన్స్, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా ఎల్లో బయటికి లేకుండా లోపలికి ఉండేటట్లు సెట్ చేసి పెట్టుకోవాలి. ఇది రెడ్ క్యాప్సికమ్ అన్నమాట. కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇందులోకి కూడా సేమ్ అలాగే ఆనియన్ మిశ్రమాన్ని వేసుకొని మళ్ళీ ఒక ఎగ్ పీస్ని తీసుకొని మళ్ళీ ఎల్లో లోపలికి ఉండేటట్లు లైట్గా ప్రెస్ చేసి సెట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ పగిలిపోయే ఛాన్స్ లేకుండా సన్నగా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కష్టం అనిపిస్తే ఎగ్స్ కట్ చేయక ముందే కూడా హోల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కాగాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఎగ్ని ముందే రెడీగా పెట్టుకున్న బ్యాటర్లోకి ఇలా ఫస్ట్ కొంచెం డిప్ చేసి పూర్తిగా కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదంటే చిన్న సైజు గరిటెతో కానీ జాగ్రత్తగా బ్యాటర్లో నుంచి తీసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి బ్యాటర్తో కవర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ కదిలించకుండా అలాగే వదిలేసి ఆ తర్వాత కొంచెం వేగాక రెండో వైపుకు టర్న్ చేసుకొని వేయించుకోవాలి. మనం బాండీలోకి ఆయిల్ తక్కువగా తీసుకున్నాం కాబట్టి తొందరగా కాగుతుంది. ఆ తర్వాత ఆయిల్ కూడా వేస్ట్ కాదనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి స్నాక్స్ కావాలని అడిగినప్పుడు హెల్తీగా ఇలా తయారు చేసి పెట్టచ్చు. ఆనియన్స్, క్యారెట్ తురుము కూడా బజ్జీ లోపలే ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఆనియన్స్ యాడ్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదు. ఇలాగే తింటే కూడా ఈ క్యాప్సికమ్ ఎగ్ బజ్జీ ఎంతో టేస్ట్గా ఉంటాయన్నమాట. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.